హాయ్ స్టూడెంట్స్, నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కీలకమైనటువంటి సబ్జెక్టులు 4 ఉన్నాయి. అవేమో మీకు తెలుసు. అందులో ఒక సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్కులకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఇందులో ఏపీ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి బిట్లు ఎలా అడుగుతాడు అన్నది మీ డౌట్. ఇంకో సమస్య ఏంటంటే, సార్ మాకు ఇండియన్ ఎకానమీ ఎంత చదివినా కూడా గుర్తుండటం లేదు సార్, ఎలా చదివితే ఇండియన్ ఎకానమీ గుర్తుంటుంది, మరి అంత కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ని ఎలా ఈజీగా చదవాలి సార్ అనేది ప్రశ్న మన తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు. అది మనకి ప్రధానమైనటువంటి అభ్యర్థులు అనుకునేటువంటి ప్రశ్న. మనకి ఇండియన్ ఎకానమీ అనేది మాకంటే ఈజీ, ఎందుకంటే అనేక బ్యాచ్లకు చెప్పుకున్నాం కాబట్టి ఈజీ. మీకు విద్యార్థులందరికీ ఇండియన్ ఎకానమీ అనేది కష్టతరమైనదే, కాదనడం లేదు. ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీలో కూడా కష్టమైనటువంటి కాన్సెప్ట్స్ ఒక 4-5 తప్ప మిగతావన్నీ ఈజీ సబ్జెక్ట్లే, అంటే అందరూ చదివేటటువంటి సబ్జెక్ట్లే, ఐ మీన్ కాన్సెప్ట్స్. ఇండియన్ ఎకానమీలో మనకు జాతీయ ఆదాయం మరియు బ్యాంకింగ్, ఈ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, ఈ కాన్సెప్ట్లు మాత్రమే, మరియు విదేశీ వ్యాపారం BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఈ కాన్సెప్ట్లు తప్ప మిగతావన్నీ కూడా ఎవరైనా చదువుకోవచ్చు. ప్రణాళికలు, లేకపోతే నీతి ఆయోగ్, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగము, లేకపోతే అంతర్జాతీయ సంస్థలు, ఇవన్నీ కూడా అందరూ చదువుతారు. కానీ జాతీయ ఆదాయము, ద్రవ్యోల్బణము, ఈ బ్యాంకింగ్, ఈ విదేశీ వ్యాపారం, విదేశీ వాణిజ్యం అనే టాపిక్లు మనకు కొంచెం కష్టమైనవే. మరి ఈ కాన్సెప్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే, ఎవ్వరూ కూడా దయచేసి బట్టి కొట్టద్దు ఇండియన్ ఎకానమీని. బట్టి కొడితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఒక కాన్సెప్ట్ ఓరియంట్తో వెళ్ళండి. అంటే గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో గత ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి మెయిన్ పాయింట్స్ ఏమంటే, ఇక్కడ చూడండి. భారతదేశంలో ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు RBI క్రింది చర్యలు తీసుకుంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ రెపో రేట్ని పెంచుతాడు, లేదా రెపో రేట్ని తగ్గిస్తాడు, రివర్స్ రెపో రేట్ని పెంచుతాడు, CRRని పెంచుతాడు, లేదా SLRని పెంచుతాడు అని ఇలా అడుగుతుంటాడు. ఈ క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ ఓరియంట్తో కూడుకున్నటువంటి ప్రశ్న. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ద్రవ్యోల్బణం అంటే మన భారతదేశంలో విపరీతమైనటువంటి ధర పెరగడం, ప్రతి ద్రవ్యోల్బణం అంటే విపరీతమైనటువంటి ధరలు పడిపోవడం. ధర ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ద్రవ్యోల్బణం సంభవిస్తుంది. ఆ ధర అనేది మరీ పెరిగిపోతే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. ధర తగ్గితే మన ప్రతి ద్రవ్యోల్బణం సంభవిస్తుంది. మరీ తగ్గిపోతే ప్రతి ద్రవ్యోల్బణం ఎక్కువైపోతుంది. అంటే భారతదేశానికి ద్రవ్యోల్బణము, ప్రతి ద్రవ్యోల్బణము ఈ రెండు కూడా మంచిది కాదు. ద్రవ్యోల్బణ కాలంలో RBI తీసుకున్నటువంటి ద్రవ్యపరమైన చర్యలేవి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో RBI తీసుకున్నటువంటి ద్రవ్యపరమైన చర్యలేవి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాబట్టి వీటిని కాన్సెప్ట్తో గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం నుంచి 2 లేదా 3 బిట్లు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్యాంకింగ్ నుంచి మరొక 2-3 బిట్లు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నీతి ఆయోగ్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. నీతి ఆయోగ్ని ఇటీవల పునర్వ్యవస్థీకరించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి మన కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నాడు అందులో. కాబట్టి ఇలాంటివి అన్నమాట కరెంట్ అప్డేట్. ఇండియన్ ఎకానమీ దయచేసి ఎవరు కూడా బట్టి కొట్టద్దు. కాన్సెప్ట్ ఓరియంట్తో నేర్చుకోండి. మీ గ్రూప్ డిస్కషన్ని ప్రారంభించండి. రాకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఎవరికి ఏ అభ్యంతరం ఉన్నా కూడా, అది ఇండియన్ ఎకానమీ అయినా, ఏపీ ఎకానమీ అయినా, కరెంట్ అప్డేట్ అంటే కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
సార్ నాకు ఈ కాన్సెప్ట్ డౌట్గా ఉంది సార్, ఈ కాన్సెప్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రత్యేకంగా ఆ కాన్సెప్ట్ గురించి ఒక వీడియోని మీకు ఈజీగా అర్థమయ్యే రూపంలో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మరియు మన డిఎస్సి వాళ్ళకి సంబంధించి 1000 బిట్స్ కరెంట్ అఫైర్స్ అంటే ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్, ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్, డిఎస్సి కరెంట్ అఫైర్స్ 1000 బిట్స్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను డిఎస్సి వాళ్ళకి. ఈ ఇండియన్ ఎకానమీ బిట్స్ 15 టెస్టులు ఉంటాయి, ఒక్కొక్క టెస్ట్కి 50 బిట్లు ఉంటాయి. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కంప్లీట్గా మీకు ప్రశ్న వచ్చే విధంగా అప్లోడ్ చేయడం జరిగింది యాప్లో. ఏపీ ఎకానమీ టెస్ట్ 3 రేపు అప్లోడ్ అవుతుంది, ఒకసారి గమనించండి. దీనికోసం ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్లోనే ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.